పొంగులేటి నీకేమైంది? నీకేమైంది? వందల వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంట్రాక్టులు పనులు చేస్తావు. వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఒక ఒక ఆస్తిపరునివి నువ్వు. నీ కొడుకు చేసేటువంటి దౌర్జన్యాన్ని, నువ్వు చేసేటువంటి ఇటువంటి కబ్జాలని అంటే బహిరంగంగా ఎవరైనా కానీ బయట పెడితే వాళ్ళపైన చర్యలు. అంటే అధికారంలో ఉన్నామన్నటువంటి ఒక అహం తప్పించి ఇంకేం కనబడట్లేదు. ఇది కాదు కదా ప్రజాప్రతినిధులు అంటే ఒకరికి ఆదర్శంగా ఉండాలి. మీరే దారి తప్పిపోయి ఎక్కడ భూములు కనబడితే అక్కడ ఇప్పుడు గతంలో కేసీఆర్ అదే చేసిండు. ఇప్పుడేమో మీరు ప్రైవేటు వ్యక్తుల భూములు సైతం కూడా మావే అని చెప్పేసి లాక్కునే కాటికి వచ్చింది. అంటే వందల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు ఎవరికి ఉండొద్దు, పక్కనకు ఉండొద్దు, మాకు మాత్రమే ఉండాలన్నటువంటిది ఒక ఆలోచన. నీ కొడుకు పోయిండు, బౌన్సర్లను తీసుకొని పోయిండు, కొంతమంది గుండాలను తీసుకొని పోయిండు, ప్రభుత్వ అధికారులని వినియోగించుకున్నాడు, వాళ్ళు కట్టుకున్నటువంటి ప్రహరీ గోడలను సైతం కూడా కూల్చేసిండు. ఇదంతా బహిరంగంగా అందరి కళ్ళ ముంగడ కనబడతా ఉన్నది కదా. అందరి కళ్ళ ముంగడ కనబడతా ఉంటే కనీసం మరి ఆ పోలీసు బాధ్యత కదా, అది పోలీసుల బాధ్యత కదా. అది ఆ పోలీసులు వాళ్ళ యొక్క విధి నిర్వహణలో భాగంగా చేసిండ్రు, కేసులు నమోదు చేసిండ్రు, రాఘవ కన్స్ట్రక్షన్ పైన చేసిండ్రు, మిగతా ఉన్నటువంటి కొన్ని కంపెనీల పైన చేసిండ్రు, అలా ఉన్నటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తుల పైన కూడా చేసిండ్రు. చేయొద్దా? అంటే ఇప్పుడు నువ్వు మంత్రివి కాబట్టి, ఆయన మంత్రి కొడుకు కాబట్టి ఇప్పుడు మినహాయింపు ఉండాలన్నట్టు మీకు. ఇదేం దౌర్జన్యం? ఇదేంది ఈ వ్యవహారం? ఇది సరైనటువంటి విధానం కాదు ఇది.